ప్రస్తుతం రాజ్భవన్ కి దగ్గరలో ఉన్నాము. రాజ్భవన్ రోడ్డుకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించారు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దీపదాస్ మున్షి, ఏఐసిసి మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్న సిచ్యువేషన్ మనము చూస్తున్నాము. ఒక్కసారి ఇక్కడ గమనించేస్తే అక్కడ రోడ్డు మీద బయట సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రోడ్డు మీద బైఠాయించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోదీకి, అదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా పూర్తిగా కూడా రోడ్డుపై బైఠాయించారు. రాజ్భవన్ దగ్గర రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రోడ్డు మీద బైఠాయించిన సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా సిచ్యువేషన్ గమనించి చూడొచ్చు. పూర్తిగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించారు. పెద్ద పోస్టర్ ను చూస్తున్న మణిపూర్ బర్నింగ్ అనే ఒక పెద్ద పోస్టర్ ని రోడ్డు మీద పరిచిన కాంగ్రెస్ నాయకులు దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మోదీకి సంబంధించిన ఈ అంశంలో పూర్తిగా కూడా పార్లమెంటులో ప్రస్తావన చేయాలి. ఇటు అదానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్న మోదీ, అదానీ వల్ల దేశ పరువు ప్రతిష్టలు ప్రపంచ పటంలో దేశం వారి ఇండియా యొక్క పరువు ప్రతిష్టలు చెడిపోయాయి, మంట కలిసిపోయాయి, పరువు ప్రతిష్టలు మొత్తం డ్యామేజ్ అయ్యాయి. అట్లాంటి అదానికి మోదీ మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని ఇటు ఏఐసిసి దేశవ్యాప్తంగా కొన్ని నిరసన కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో పూర్తిగా ఇక్కడ నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. రోడ్డు మీద బైఠాయించి చూడొచ్చు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ ఉన్నారు.